31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము ఆళ్వార్ల కథలు చెప్పుకుంటూ ఉన్నాం. నాకు ఒక అనుమానం రమగారు, వీళ్ళందరూ సమానంగా ఉంటారు ఎలాగా? వీళ్ళంతా వేరు వేరు మనుషులు కదా. అవును. మనం ఆలయాల్లో చూస్తే ఇంతింత విగ్రహాలతో ఆ, సమానంగా ఇలా దండం పెట్టు చక్కగా గుండ్రంగా అలా కనిపిస్తారు. అది ఎలా సాధ్యం రమగారు? అంటే ఏదో పొట్టి పొడుగు అలా ఉండుండొచ్చు, కానీ వీళ్ళందరూ కూడా ఒకటే రకమైన విధానాన్ని పాటించారు కదా జయ. విధానం ఏమిటి? ద్వాదశ పుండ్రాలు ధరించటం ఒకటే నా తిరునామం. అవును. ఆ బొట్టు భుజాల మీద అన్ని చోట్ల ద్వాదశ పుండ్రాలు 12 ధరించాలి. ద్వాదశ పుండ్రాలు ధరించటము, దండం పట్టుకోవటము. ఆ రోజులో జుట్లుకి ముడి ఉండేవి, జుట్టు ముడేసుకునేవారు. మరి ఇప్పుడు అలాంటి వాళ్ళు కనపడితే సడన్ గా మనకు ఒక్కలాగానే కనపడరా? అవును. పైగా పూర్వపు కాలం వాళ్ళు కాబట్టి. ఇప్పుడు భగవంతుని అవతారాలు అనుకోండి, రాముల వారికి కోదండము, ఆ నరసింహస్వామికి కరాళము, కృష్ణుడికి వ్యత్యస్త పాదము మురళి, అక్కడి నుంచి నెమలిపించము, ఆయన సర్వాలంకార శోభితుడు. విష్ణుమూర్తికి కూర్చున్న విష్ణుమూర్తి వేరు, శయనమూర్తి వేరు, నిలబడిన వెంకటేశ్వర స్వామి పెద్ద ఆయన వేరు, ఉన్నారా? వేరు వేరు. ఇప్పుడు వాళ్ళలో ఏంటంటే ముఖాలు కవళికలు ఒకటే, స్వరూప విధానాలు వేరుగా ఉంటాయి కాబట్టి మనకి వేరే వేరేగా కనపడతారు. ఇప్పుడు వీళ్ళు ఆళ్వార్లందరూ భక్తిపరులు, నమస్కార ముద్రలోనే ఉంటారు. అవును. అందరూ ద్వాదశ పుండ్రాలే ధరిస్తారు. అందరికీ తలకు శిఖలు ఉన్నాయి, జుట్టు ముడి ఉంది. మరి అప్పుడు గబుక్కున ఒకటేలా కనపడే అవకాశం ఉంది కాబట్టి ప్రతిమలే కదా అవి. ఇప్పుడు అది పర్టికులర్ గా వారిదే ప్రతిమ అయ్యుండకపోవచ్చు, ఎప్పటి నుంచో ద్వాపర యుగం నుంచి ఉన్నారు కదా. ఈ స్వరూపంలో ఇట్లా ధ్యానముద్రాంకితులుగా ఉంటారని, ఈ ద్వాదశ పుండ్రాలు ధరిస్తారని, తిరునామం తీర్చుకుని ఉంటారని ఒక దీంతో అంటే ఒక లెక్కతోటి చేయబడతారనమాట. అందుకని మనకు అట్లాగే కనపడతారు. భగవద్ రామానుజుల వర్ణంలోనే మనకి ఆకర్ణాంత దీర్ఘనేత్రులు, ఆయన చాలా పెద్ద పెద్ద కళ్ళట భగవద్ రామానుజులు. నేను నీకు ఒక కథ చెప్పాను, విశాల నేత్రాలు. అందులో ధనుర్దాసుకి స్వామివారి నేత్రాలు చూపిస్తానంటారు. అవును. ముందే నా భార్య నేత్రాలు అంత అద్భుతమైన నేత్రాలు ఎక్కడా చూడలేదు, ఆమె చాలా గొప్ప నేత్రాలు అంటే రాసుకుంటున్న భగవద్ రామానుజులు కళ్ళెత్తి చూశారట. రామానుజులు కళ్ళెత్తి చూసేశారు కల్లా ఆ కళ్ళకి మైమరిచిపోయాడు ధనుర్దాస్. అంత అద్భుతమైన నేత్రాలు ఆయనవి. ఇంతకంటే పరమాద్భుతమంది భగవన్ నేత్రద్వయాన్ని చూపించారు అతనికి. ఇప్పుడు వారి సంగతి కొంత మనకి తెలిసి ఉంటుంది. విశాల నేత్రాలు తీర్చిదిద్దారు భగవద్ రామానుజులకి. మిగిలిన వాళ్ళ సంగతులు అంత బాగా తెలియదు కాబట్టి స్వరూపం ఒకేలా ఉండినట్టు కనపడుతుంది అనమాట. ఈ 4వ ఆళ్వార్లు తిరుమసై ఆళ్వారు. మసయ్యో అది మഴయ్యో నాకు తెలీదు, తెలుగులో మాత్రం మసై అని రాయబడుతుంది, తిరుమసై. ఈయన శ్రీకృష్ణుల్లాగా ఓ చోట పుట్టి ఇంకో చోట పెరిగారు. వీరిని భక్తిసారులు అంటారు, శ్రీభక్తి సారుడు అని చెప్తారు. ఈయన చాలా అద్భుతమైన గాథ జయ. పూర్వమట భార్గవులు అనేటువంటి ఒక ముని ఉండేవారు. వాళ్ళు యజ్ఞదీక్షలో ఉన్నప్పుడు ఆయన భార్య గర్భవతట. ఆమె చెరువుకి నదికి నీరు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఈ నీళ్లు తీసుకొస్తుంటే ఒక పులిగాండ్రింపు వినపడిందట. ఆమె అదిరిపోతే గర్భపాతం జరిగిందట. ఒక మాంసఖండంగా పడిపోయింది గర్భం, శిశువుగా కాదు. పడిపోయిన మాంసం ఖండంగా కనపడుతున్న పిండాన్ని ఆమె ఆ పక్కన ఉన్నటువంటి పేము పొదలో, పేము ఉంటుంది కదా ఇప్పుడు మన కేన్ అంటాం, పేము పొదలో ఉంచి ఆమె స్నానం చేసి పతి సేవకి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోతే ఆ ప్రాంతము మహిసార క్షేత్రం అంటారు. ఆ క్షేత్రాన్ని అది ఎంత అత్యద్భుతమైన దేవాలయం. జగన్నాథ స్వామి, మంగవల్లి తాయారు అమ్మవారు. వాళ్ళు అటువైపు వస్తూ ఈ మాంసఖండంగా ఉన్న పిండాన్ని చూసి మృత కళేబరమే కదా, శిశువుగా రూపాంతరం చెందించారు. వారు ప్రాణం పోసారట. అబ్బా, ప్రాణం పోస్తే వాళ్ళిద్దరు కళ్ళు తెరిచేసరికి కల శిశువుకి వాళ్ళిద్దరూ కనపడ్డారు. వాళ్ళు కాసేపు ఉండి వెళ్ళిపోయారట. వెళ్ళిపోతే వాళ్ళు వెళ్ళిపోయారని ఏడుస్తున్నాడట. అప్రాకృత సౌందర్యం ఉంది భగవంతుడు అమ్మ దేవేరుతో కలిసి పరమాత్మే దర్శనమిస్తే దాన్ని చూసిన మాంసనేత్రం ఇంకో దాన్ని చూడగలదా? వాళ్ళు వెళ్ళిపోయారని ఏడుస్తూ ఉంటే ఆ ప్రాంతానికి వచ్చినటువంటి ఒక ఈ పేము బెత్తాలు అవి కోసి పని చేస్తారు కదా, మేదరవాడు, అతను చూశాడట. చూసి శిశువుని ఇంటికి తీసుకుపోయాడు. పిల్లవాడు జీవించున్నాడు కదా, ఎంత తేజోమయ స్వరూపుడుగా ఉన్నాడో. పిల్లవాడికి పాలు లేవు, ఏం లేవు,
తీసుకెళ్తే ఈ పిల్లాడిని ఇట ఎత్తుకునేసరికల్లా మేదరి వాడి భార్యకి పాలు చేపొచ్చినాయట, సంతానం లేదు వాళ్ళకి. ఆ సంతోషం పట్టలేక పాలు వస్తే ఆవిడ తల్లి పాలు తాగలేదట ఆయన. ఒట్టిగా పిల్లాడు పెరుగుతూ ఉండేవాడు, పాలేమేం లేవు. ఆహారం లేకుండానే శిశువు దినదిన ప్రవర్ధమానంగా కనపడేవాడు. ఏమీ లేదు, కాళ్ళు చేతులు ఆడిస్తూ అంతకుముందు తను చూసిన ఆ భగవత్ స్వరూపాలని తలుచుకుంటూ ఉండేవాడు. పిల్లవాడు పెరుగుతుంటే అదే ప్రాంతానికి చెందిన ఒక వృద్ధ మేదర దంపతులు పిల్లవాడి తల్లి దగ్గర పాలు తాగట్లేదు, ఎవరు మానవుల్లో పాలు తాగట్లేదని మంచి ఆవు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కాసిన పాలు తీసుకొచ్చి కాచి పంచదార వేసి పట్టుకొచ్చి ఇచ్చేవాడు. రోజు తెస్తే నాకు వద్దని వాడు ప్రతిరోజు పట్టుకొచ్చేవాళ్ళు. వాళ్ళు పట్టుకొస్తే ఇంత వెంబడబడి అడుగుతున్నారని తాగటం మొదలుపెట్టాడు. ఆయన పాలు తాగి ఆ పాలని వీళ్ళకి ఇచ్చేట ఆ వృద్ధ దంపతులకు. అప్పటికి చాలా పెద్దవాళ్ళు వాళ్ళు. అయితే ఈరోజు పాలు తీసుకుంటుంటే పిల్లవాడు పెరుగుతున్నాడు, వీళ్ళు చిన్నవాళ్ళు అయిపోయారు, యవ్వనంగా అయ్యారట ఆ వృద్ధ దంపతులు ఇద్దరు. తర్వాత వాళ్ళకు ఒక కుమారుడు కలిగాడు. కుమారుడు కలుగుతాడని చెప్పాడట ఈ పిల్లవాడు. ఈయన తిరుమసై ఆళ్వార్, తిరుమసై ఆ ప్రాంతమే అది, అందుకని ఆయనకు ఆ పేరు ఉందన్నమాట. అయితే ఈ వాళ్ళకి ఒక కుమారుడు కలిగాడు, కణికృష్ణుడు అనే పేరుతోటి ఆ పిల్లవాడిని పెంచుకున్నారు వాళ్ళు. కణికృష్ణన్ ఆయన పేరే అది. అయితే ఈ కణికృష్ణుడు విష్ణుభక్తి పరుడుగా బ్రహ్మాండమైన అత్యద్భుతమైన కవిత్వం చెప్పేవాడిగా తయారయ్యాడు. ఈయనతోటి కలిసి ఉండేవాడు. ఈయన్ని భక్తిసారులు అనేవాళ్ళు. ఈయన నిరంతరము భగవద్ధ్యానంలో ఉండేవాడు. అయితే ఈయనకు ఒకసారి పేయాళ్వార్లు దర్శనమిచ్చారు. మనం ముందు కథలో చెప్పుకున్నాం కదా, పేయాళ్వారు మొదలాళ్వార్లలో ఆయన ఒకరు. పేయాళ్వార్లు కనపడి ఈయన అప్పటికి శివభక్తుడుగా ఉండేవారు. ఈయన ఈ తిరుమసై ఆళ్వార్లు సమీప దేవాలయ దర్శనం కూడా చేస్తూ ఉండేవారు. అయితే ఆయన ఎట్లా కనపడ్డారు, ఈ పేయాళ్వారు ఒక చెట్టుని తిరగేసి, అంటే గుణపాన్ని పాతిపెట్టి నీళ్లు పోస్తున్నారని ఒక కథ చెప్తారు. చెట్టుని పీకి వేళ్ళు పైకిను తల కిందకి పెట్టి పాతి పెట్టారు. వేళ్ళు పైన ఉన్నాయి. ఒక పగిలిపోయిన ఒక చిల్లుకుండతోటి నీళ్లు నదిలోంచి వాగులోంచి తీసుకొచ్చి పోస్తుంటే ఈయన అడిగారట, నువ్వు చేసే పని ఏం పని, ఇది పిచ్చి పని కాదా, నువ్వు మొదలుకి కదా నీళ్లు పోయాలి, నువ్వు తలకి పోస్తున్నావు నీళ్లు, పైగా చిల్లుకుండతో తెస్తే అది ఎట్లా స్వీకరిస్తుంది, నీళ్ళన్నీ పోతాయి కదా, ఇది మొలకెత్తదు, అది ఇది కాదు అని అనేసరికల్లా పేయాళ్వారు చెప్పారట, నువ్వు చేస్తోంది కూడా అదే, పరతత్వం ఎవడో తెలుసుకోవట్లేదు నువ్వు, దీనికి మొదలెవరు, ఎవరి వల్ల ఈ సృష్టి పెరిగింది, ఎవరి వల్ల ఇది నడుస్తోంది, అతడిని ధ్యానించాలి నువ్వు ఆయనని వదిలిపెట్టి ఇతర దైవాన్ని ప్రార్థిస్తున్నావు అని చెప్పారు. అప్పుడు నారాయణ తత్వాన్ని బోధించారట. పేయాళ్వారే తిరుమసై ఆళ్వార్లకి భక్తిసారులకి బోధించారు. మేదర్ వాళ్ళ కుటుంబంతో ఉండేవాడు కదా ఈయన. వీళ్ళు నీ కులం ఏమిటి, నీ మతం ఏమిటి ప్రశ్నలు ఉండేవి కాదు. వాళ్ళల్లో ఉన్న భగవదావేశాన్ని ఒకళ్ళనొకళ్ళు గ్రహించుకోగలిగేవాళ్ళు. అయితే ఈయన అప్పటి నుంచి మళ్ళీగా శ్రీమన్నారాయణుడి వైపుకి తిరిగారు. విశేషంగా సేవించుకునేవాళ్ళట. ఈ ప్రాంతము తిరువెంక అనేటువంటి ప్రాంతం. ఇదేంటంటే కాంచీపురంలో ఉన్న ఒక విష్ణువాలయ ప్రాంతం అన్నమాట. కాంచీపురంలో చాలా దేవాలయ దివ్యదేశాలు ఉన్నాయి బోల్డ్. తిరువెక్క అంటారు, తిరువెంక అంటారు. దాని కరెక్ట్గా ఏమిటో నాకు తెలియదు. వెంక కానీ వెక్క కానీ. అక్కడ స్వామి శ్రీశేషసాయిగా ఉండేవాడు. శేషసాయి ఆయన చక్కగా పడుకుని ఉంటారు బహుశా. అయితే ఏమైందట, ఈయన విశేషంగా స్వామివారిని సేవించుకునేవారు, అన్ని దేవాలయాలకి తిరుగుతూ ఉండేవాళ్ళు. అప్పుడు ఈయన భగవద్ దర్శనం తెలుసుకున్నాడు, ఆయన విష్ణుమూర్తిని తెలుసుకున్నారు. ఆ సమయంలోనట ఈయన కూర్చొని జపం చేసుకుంటుంటే ఆకాశంలో ఒక ఖేచరుడు వెళ్తున్నాడట విమానంలో. వెళ్తుంటే అతని విమానం ఆగిపోయిందట. ఎందుకు ఈ ప్రాంతంలో ఆగిపోయిందని ఆ విమానంతో అతని కిందకు వచ్చి ఈయన్ని చూశాడు. ఈ భక్తిసారుల్ని చూసి, నువ్వు ఇలాంటి భక్తిపరుడుగా ఉన్నావు, నీకు ఇది ఇస్తాను అని ఆయన మెడలోంచి ఒక ఆభరణం తీస్తే అలాంటి ఆభరణం మట్టిని ఉండగా చేసి ఇచ్చాడు. అతను ఖేచరుడు ఇచ్చిన ప్రతి బహుమతికి ప్రతి బహుమతి ఇవ్వగలిగాడు భగవద్ధ్యానంతో. ఆ ఖేచరుడు ఎంతో సంతోషించి నీకు మోక్షం లభిస్తుందని చెప్పి ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. అయితే ఒక చిత్రమైన గాథ చెప్తారు. ఇది జరిగిందో లేదో మరి మనకైతే తెలీదు. అయితే ఒకసారట ఈయన తపస్సు చేసుకుంటుంటే, జపం చేసుకుంటుంటే ఆకాశంలో శివపార్వతులు వెళ్తున్నారట. వెళ్తున్న శివపార్వతుల నీడ తన మీద పడుతుందని పక్కకి తప్పుకుంటున్నాడు ఈయన. పార్వతీదేవుడికి ఎందుకు ఇతను మనల్ని చూసి తప్పుకుంటాడంటే, వీడు విష్ణు భక్తుడు, మన నీడ కూడా వాడికి వద్దు, అందుకని తప్పుకుంటున్నాడని ఇతను చూద్దామని కిందకు వచ్చారు. వచ్చి నీకేం కావాలంటే నువ్వు ఇవ్వగలిగితే మోక్షాన్ని ఇవ్వు నాకు అని అడిగితే
ఆయన అన్నట్టు నీకు మోక్షం నేను ఇవ్వలేను, నువ్వెవరిని ప్రార్థిస్తున్నావో అతడే ఆయనే. నీకు మోక్షం ఇవ్వగలడు అని చెప్పారు. చెప్పిన తర్వాత నీకేం కావాలి ఏం కావాలి అని అడిగితే ఆయన బొంత కుట్టుకుంటున్నారట. సూదిలోకి దారం మాటిమాటికి ఎక్కించలేకపోతున్నాను, ఇది ఎక్కే మార్గాన్ని చూపించు నువ్వు అని చెప్పాడట ఆయన. చెప్పేసరికి పరమేశ్వరుడికి చాలా కోపం వచ్చింది. ఆయన మూడో కన్ను తెరిస్తే ఈ తిరుమజై ఆళ్వారిని ఆవరించి ఉన్న విష్ణు తేజం శివతేజాన్ని అడ్డుకుందట. ఇట్లా ఒక ప్రత్యేకమైన గాథ చెప్తారు. జరిగిందో లేదో తెలీదు ప్రత్యేకంగా, కానీ ఈయనేంటంటే శివభక్తిని వీడి విష్ణు భక్తి పరుడయ్యాడని ఈ గాథ అనమాట. తర్వాత పార్వతీ పరమేశ్వరులు నీకు మోక్షం లభిస్తుంది, అతడే నీకు మోక్షాన్ని ఇస్తాడని వెళ్ళిపోయారు. ఇది ఒక ప్రత్యేకమైన గాథగా చెప్తారు, కొన్ని పుస్తకాల్లో కనిపిస్తుంది ఇది. అయితే ఈయన విశేషంగా సేవించుతూ ఉండేవారు. ఈయన తోటి కణికృష్ణుడు ఉన్నాడు కదా, ఈయన వదిలిపెట్టిన పాలను తాగిన వృద్ధ దంపతులకి పుట్టినవాడు. అతను ఆ ప్రాంతపు రాజుగారికి తెలిసింది ఇతను చాలా గొప్ప కవిత్వపరుడు అది అని. తన మీద కవిత్వం చెప్పమని అడిగాడట ఆయన. ఎవరు? రాజుగారు. రాజు అడిగితే కణికృష్ణుడు ఒప్పుకోలేదట. కేవలం నేను భగవంతుడి మీదే కవిత్వం చెప్తా, మనుషుల మీద చెప్పనంటే ఆయన ఈయన ఊళ్ళో నుంచి వెళ్ళిపోమన్నాడట. దేశ బహిష్కరణ విధించారు. బహిష్కరణ విధిస్తే ఈయన వచ్చి భక్తిసారులకి చెప్పాడట కణికృష్ణుడు, దేశ బహిష్కారం విధించారు తండ్రి, నేను వెళ్ళిపోవాలి అంటే నీతో పాటు నేను కూడా వచ్చేస్తానని స్వామివారికి కూడా చెప్పారు. దేవాలయంలో తిరువెంకాలో చెప్పారు స్వామికి, మేమిద్దరం నగరం విడిచి వెళ్ళిపోతున్నాము, ఆ పైన నీ ఇచ్చే స్వామి అని దండం పెడితే స్వామివారు లేచి వచ్చేసేట వీళ్ళు వెనకాల. ఆయన ఒకరే కాదు, పరివార దేవతలు ఉంటారు కదా దేవాలయంలో, మొత్తం దేవతా విగ్రహాలన్నీ తరలి వీళ్ళతో పాటు వచ్చేసినాయి. తెల్లవారేసరికి దేవాలయం తీస్తే ఏడి స్వామి లేడు, లేడు లోపల. నిర్ఘాంతపోయారట. చూస్తే పరివారాలు మొత్తం అన్ని అరలు ఉండాలిగా, వేరు పరివార దేవతలు ఉండద్దు, నిత్య సూర్యగణాలు ఉంటాయి, గరుక్మంతుడు ఉంటాడు, ఎవ్వరు లేరు. సుదర్శన చక్రం ఉండాలిగా, చక్రతాళ్ వారు ఉన్నారు పక్కన, ఆయన లేడు, ఎవ్వరు లేరు. మొత్తం విగ్రహాలన్నీ వెళ్ళిపోయినాయి. ఇటు వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి, స్వామివారు లేడు లోపల. దాంతో ఏదో జరిగిందని అందరూ రాజు దగ్గరికి పరిగెత్తారట. స్వామివారి దివ్యస్థలం ఖాళీ అయిపోయింది, స్వామి లేడంటే అప్పుడు మంత్రులు వాళ్ళు చెప్పారట, మీరు కణికృష్ణుడిని వెళ్ళిపోమన్నారు. కణికృష్ణుడు భక్తిసారుల అనుగ్రహంతో పుట్టినవాడు, ఆయన లేకుండా అతను ఉండడు, ఆయన కూడా ఇతను లేకుండా ఉండరు. ఆయన వెళ్ళిపోమన్నాడు కాబట్టి ఈయన వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరు వెళ్ళేసరికి స్వామివారు వేయించేసినట్టున్నాడు వాళ్ళ వెనకాల. పదండి అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళి ఆ భక్తిసారుల పాదాలు పట్టుకుని మమ్మల్ని క్షమించండి, కణికృష్ణుని మేమేం ఇబ్బంది పెట్టాం, మీరు మళ్ళీ నగరంలోకి రండి అంటే స్వామివారు అక్కడ మాయమయ్యి ఇక్కడ ప్రత్యక్షమయ్యట. ఆ స్వామిని యథోక్తకారి అంటారు, భక్తులు చెప్పినట్టు చేసేట ఆయన, ఆయనే యథోక్తకారి. అంతకుముందు శేషసాయిగా ఉండేవాడు, శ్రీశేషసాయి అనేవాడు ఆయన్ని. ఈ యథోక్తకారి ఈ దేవాలయంలోనే ఆయన పుట్టాడు. పేయాళ్వార్లు పుట్టింది ఇక్కడ, ముందు లేడు యథోక్తకారిగా ఆయన, ఇప్పుడు అయ్యాడు. ఆ యథోక్తకారి సన్నిధిలో ఎంత యథోక్తకారి పెరుమాళ్ళు ఇప్పుడు ఉన్నాడు కాంచీపురంలో. ప్రత్యేకమైన దేవాలయం ఉంది కదా, ఎంతో విశేషంగా ఉండేదట. ఈయన మేదరవారి వేషంలో దేవాలయాలు అవి చూడ్డానికి వెళ్తే అక్కడ ఏదో వేదసభ జరుగుతుంది. వేదసభ జరుగుతుంటే ఈయన మరి మేదరవాడు అనేసరికల్లా ఇలా అస్పృశ్యులుగా అలా ఉండేవాడు. ఆయన చూసి వేద పఠనం ఆపేశారట. ఆపేశాక ఈయన అవతలకి వెళ్ళంగానే మళ్ళీ మొదలుపెట్టి జ్ఞాపకం రాలేదుట, ఎక్కడ ఆపారో అక్కడ. ఆయన వెనక్కి తిరిగి ఒక నల్లని వడ్ల గింజని ఇట్లా ఒలిచి గోటితో చూపించారట అక్కడ ఏం చదవాలి అని. అప్పుడు ఆ పదంతో, ఆ కృష్ణ వర్ణంతో ఉండేటువంటి ఆ పదాన్ని మొదలుపెట్టి చెప్పగలిగారనమాట. వాళ్ళు కొంచెం అంటి ముట్టనట్టే ఉండేవాళ్ళు. అయితే ఏమైందట, దేవాలయ దర్శనం కుదరక ఈయన ఇట్లా మేదర్వాడి స్వరూపంలోని దేవాలయానికి ఇలా ప్రదక్షిణ చేస్తుంటే లోపల ఉన్నటువంటి స్వామి విగ్రహం తిరగటం మొదలుపెట్టిందట. ఆయన ఎటు తిరిగితే అటు తిరిగిపోతుందట. ఇదేమిటి, ఇదేదో జరుగుతోందని ఏం జరిగింది అని చూస్తే ఈయన లోపలికి రానివ్వలేదు, మేదర్ స్వరూపంలో ఉన్నారు, మేదర్ వాళ్ళ అవతారంలో. అందుకని స్వామివారు తిరిగిపోయేవాడట. అంత భక్తిపరుడు అనమాట ఆయన. ఈయన మీద ఇంకొక కథ చెప్తారు. వీరు కుంభకోణం వెళ్ళారట. కుంభకోణంలో దేవాలయ సన్నిధిలో విష్ణువాలయం ఒకటి ఉంది, ఆరావముద్దు పెరుమాళ్ళు, ఆరావముదు అని. ఆయన పడుకుని ఉంటారు, స్వామివారు పడుకుని కనపడతారు. ఈయన వెళ్తే ఈయన చూసి నవ్వలేదట, ఈ భక్తిసారులను చూసి పలకరించలేదని ఈయన ఒక ఇది చెప్పారట, పాసురం. ఏమని, నువ్వేమిటి అలసిపోయావా, నువ్వు చేపలగా మారి పడవని తోసుకొచ్చావు, అలసిపోయావు, కూర్మంగా మారి నువ్వు కొండని మోయవలసి వచ్చింది, అలసిపోయి ఉంటావు, తర్వాత భూమిని లేవదీశావు, అలసిపోయావు, రాముడు పోయి ఇంతమందిని జయించావు, జనస్థానంలో వీళ్ళందరినీ సంహరించావు, అలసిపోయావు,
అలసిపోయావా, అందుకే నన్ను చూసి పలకరించట్లేదంటే స్వామివారు తలకాయ ఎత్తి పలకరించాడట. ఇప్పటికీ కూడా ఆ దేవస్థానంలో స్వామి తల ఎత్తి కనిపిస్తారు. అవును రమ్మగారు, అదే స్వరూపంలో ఇప్పటికీ దర్శనమిస్తారు. ఎంత విశేషమైన గాథ చూడు. అద్భుతం. కొన్ని కన్నా అయితే వింటుంటే మనకు గూస్ బంప్స్ వస్తాయి, ఎట్లా జరిగి ఉంటుందా ఇది. అవును, ఈ భక్తి సార్లు చాలా సంవత్సరాల పాటు ఇలా సంచారిగా ఉండి అనేక దేవస్థానాలు దివ్యదేశాలు చూసి ఆ స్వామి మీద ఎన్నో రకాల పాసురాలు చెప్పి తర్వాత ఆయన దారిన ఆయన వెళ్ళారనమాట. ఈయనకి ఆ భగవద్ దర్శనం చేయించిన వారు పేయాళ్వారే. ఈయన పుట్టేదాకా ఆయన ఉన్నారు. ఓకే. ఈ తర్వాత ఈ భట్టనాథులు అంటే మన పెరియాళ్వారి గాథ కూడా చెప్పుకుంటాము, అది కూడా చెప్తాం. తప్పకుండా. నమస్తే. నమస్తే జయ.